దేవుని వాక్యంలో మనం గమనిస్తే దావీదు దేవుని స్తుతించి ఆరాధించేటప్పుడు తను రాజునని మర్చిపోయాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా మనం ఏంటో గేటు దగ్గర మర్చిపోయి వచ్చేయాలి. మన చదువు, మన స్థాయి, మన స్తోమత, మనకున్న పేరు, మనకున్న బంధువర్గం, ఇవన్నీ అక్కడ గేటు దగ్గరే మర్చిపోయి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఒకటే ఉండాలి మనసులో, ఏంటంటే నేను దేవుని బిడ్డను. ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ అ డాటర్ ఆఫ్ ద కింగ్, ఐఎమ్ అ సన్ ఆఫ్ ద కింగ్. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యొక్క బిడ్డను. అంతే. ఒక చిన్న బిడ్డ వలె దేవుని స్తుతించి మనం ఆరాధించగలిగితే మన ఆరాధన, మన స్తుతి దేవుని దృష్టికి ఒక ఇంపైన సువాసనగా ఆయన సన్నిధానానికి చేరుతుంది. మనందరికి వచ్చిన పాట దావీదు వలె నాట్యం ఆడి తండ్రిని స్తుతించేదమనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచు. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా